ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం, ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 100, 15వ భాగం. కీర్తికాంత మహామాయ. 3వ మహామాయ కీర్తికాంత మాయ. నిజానికి సాధనకి 3 మహామాయలు ఉంటాయి. 1 కాంతా కామమాయ, 2 ధనకాంతమాయ, 3 కీర్తికాంతమాయ అన్నమాట. ఇందులో ఇప్పటిదాకా నేను 2 మాయలు అనగా కాంతామాయ అలాగే ధనకాంతమాయలు దాటడం జరిగింది. కానీ ఈ 2 మాయలు కాకుండా 3వ మాయగా కీర్తికాంతమాయ ఉంటుందని ఈ అమ్మాయి పరిచయం అయ్యేదాకా నాకే తెలీదు. విచిత్రం ఏమిటంటే ఈ 3 మాయలు కూడా నా జీవితంలో ఒకే పేరు ఉన్న 3 అమ్మాయిలు అనగా కే స్వాతి, ఏ స్వాతి, ఎస్ స్వాతిలను ప్రకృతిమాత ఏర్పరిచింది. ఇందులో కే స్వాతి కాస్త కాంతామాయగా వస్తే, ఏ స్వాతి కాస్త ధనమాయగా వస్తే, ఆఖరి ఎస్ స్వాతి కాస్త కీర్తికాంతమాయగా వచ్చింది. అది ఎలాగో మీకు సవివరంగా ఈ కీర్తిమాయ గురించి చెప్పాలి. ఎందుకంటే ఈ మాయలో పడి సన్యాసులు కాస్త సన్నాసులుగా మారి భక్తి వ్యాపారవేత్తలుగా, భక్తి రాజకీయవేత్తలుగా, భక్తి నకిలీ గురువేత్తలుగా, నకిలీ పీఠాధిపతులుగా, నకిలీ మఠాధిపతులుగా, నకిలీ ఆధ్యాత్మికవేత్తలుగా మారటం నేను గమనించాను. ఇక నా విషయానికి వస్తే నేను కాస్త ఈ గ్రంథమును ఒక వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దీనిని 12,000 మంది దాకా చదివారు. కొంతమంది వీటికి కామెంట్స్ పెట్టారు. వాటిని చూడగానే నన్ను వీళ్ళంతా మహానుభావుడని, సిద్ధపురుషుడని, సిద్ధ గురువు అని, మహాజ్ఞాని అనుకుంటున్నారని నాకు అర్థమై ఆ సైట్లో నుంచి ఈ కంటెంట్ మొత్తం తీసివేశాను. అక్కడ నుండి నాలో తెలియని ఆవేదన మొదలైంది. ఎవరో నా కోసం ఎదురు చూస్తున్నారని, నా కోసం పరితపిస్తున్నారని నా మనస్సుకి అందింది. దానితో మళ్ళీ 2వసారి ఇదే సైట్లో నా కంటెంట్ పెట్టడం జరిగింది. అప్పుడు నేను మొదటిసారిగా ఎస్ స్వాతి అనే ఆవిడ కామెంట్స్ నన్ను ఆకర్షించాయి. దరిదాపుగా నేను పెట్టిన వాటికి కామెంట్స్ పెట్టడం జరిగింది. అన్నింటిలో ఆమె నిజాయితీ కనపడింది. మొహమాటం లేకుండా నా రచనలలో తప్పులుంటే అంతే నిజాయితీగా విమర్శించడం నన్ను ఆకర్షించింది. ఈ కామెంట్స్ బట్టి చూస్తే ఈమె నా కోసం పరితపిస్తోందని నాకు అర్థమై నా మనోవేదనను తీర్చుకోవాలని ఉద్దేశంతో అప్పటిదాకా ఈమె కామెంట్స్కి స్పందించని నా మనస్సు కాస్త స్పందించి ఈమెకి తిరిగి నా కామెంట్ రూపంలో రిప్లై ఇవ్వటం, దానికి ఆమె కాస్త నమస్కార గుర్తుతో స్పందించి నా అడ్రస్సు లేదా ఫోన్ నెంబరు లేదా మెయిల్ ఐడి కావాలని అడిగింది. దానికి మీకు అర్హత యోగ్యత ఉన్నదని నాకు అనిపిస్తే ఇస్తానని చెప్పడంతో ఆమె నా కోసం ఎలా వెతికిందో అన్నీ వివరంగా చెప్పడం జరిగింది. అలాగే ఈ గ్రంథమును ప్రింట్ పుస్తకం అందరికీ అందించాలని ఉన్నదని, అందుకు తమకి ఈ గ్రంథ కాపీరైట్స్ ఇవ్వాలని కోరింది. నేను వెంటనే అంతగా ఈ గ్రంథంలో ఏముంది అనగానే, స్వామి, ఆనాడు భగవద్గీత ఎంతమందిని మార్చిందో నాకైతే తెలియదు, కానీ ఈ నిజ ధ్యాన అనుభవాల గ్రంథం మాత్రం ఎంతోమందికి మార్గదర్శి అయ్యి వాళ్ళని మోక్షగాములుగా మారుస్తుందని మీరు చెప్పిన ఈ గ్రంథంలోని ముందు మాట అనే శీర్షిక చదవగానే నాకు అర్థమై మిమ్మల్ని ఎలాగైనా కలిసి ఈ గ్రంథ జ్ఞాన ప్రచారంలో పాల్గొనాలని నేను బలంగా నిశ్చయించుకోవటం జరిగిందని చెప్పింది. నేను వెంటనే అసలు మీరు ఈ గ్రంథం పూర్తిగా చదివారా అని అడిగాను. ఆమె కాస్త లేదండి, అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకొని చూస్తే మాకు ఎలా తెలుస్తుందో అలా ఈ గ్రంథంలోని ముందు మాట చదవగానే ఇంతటి అమూల్యమైన ఈ గ్రంథం ఇలాంటి సైట్లో పెట్టడం నాకు బాధ అనిపించి జనాలకి అందించాలని నాలో తపన మొదలైందని, అందుకు తమరి అనుమతి కోసం నేను చెయ్యని ప్రయత్నము వెతకని విధానము లేదని చెప్పేసరికి నేను కాస్త నా మెయిల్ ఐడి ఇచ్చాను. దానితో
మా సంభాషణలు అన్నీ కూడా మెయిల్స్ ద్వారా జరుగుతూ ఉండగా ఒకరోజు నేను ఆమెతో, అమ్మా, ఈ గ్రంథమునకు కాపీరైట్స్ క్రింద ఎంత ఇవ్వాలని అనుకుంటున్నారు అనగానే, గురూజీ, నేను ఇంత ఇవ్వాలని ఏ నెంబరు అనుకోలేదు, కానీ మీరు ఎంత అడిగితే అంత ఇవ్వాలని అనుకున్నాను. నా దగ్గర అంత లేకపోయినా ఎలాగైనా సంపాదించి ఇవ్వాలని అనుకున్నాను. నేను కాస్త సరదాగా ఆమెతో, అయితే దీనికోసం నాకు 10 కోట్లు కావాలని అడుగుతాను, ఇస్తారా అనగానే దానికి ఆమె కాస్త, స్వామి, నేను ఇంతకుముందే చెప్పాను, నాకు మీ డబ్బుల నెంబర్తో పనిలేదు. ఆ అమౌంట్ నా దృష్టిలో పెద్ద విషయమే కాదు. మీరు నిజమైన ఈ గ్రంథ రచయిత అయితే నేను ఎంత అడిగినా ఇవ్వటానికి అన్ని విధాలా సిద్ధమే అనే సమాధానం చూడగానే నా మనస్సు కాస్త ఆలోచనలో పడింది. ఎందుకంటే నేను ఎన్నో కోట్లు అడిగినా ఆమె ఖచ్చితంగా ఇస్తోంది. ఎందుకంటే కోట్లకి కోట్లున్న ఒక ఇంటి కోడలని నాకు అర్థమై ఈమెతో నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలని చెప్పి ఆలోచనలో పడ్డాను. విచారణ చేసుకుంటే ఈమెకి ఈ గ్రంథ కాపీరైట్స్ ఇస్తే నాకు కోట్ల రూపాయల ధనంతో పాటుగా నేను ఒక ఆధ్యాత్మిక రచయితగా కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అభిమాన పాఠక సంఘాలు ఏర్పడతాయి. దీనికి తోడు నాకున్న ఆధ్యాత్మిక బ్రహ్మజ్ఞానమును ఎవరైనా గుర్తుపడితే నా చేత ఏదో ఒక ఆశయం కోసమని ఆశ్రమం పెట్టించి దానికి భక్తులను ఏర్పాటు చేసి నన్ను ఒక స్వామీజీగా మార్చి నా చేత భక్తి వ్యాపారం చేయించి నా మీద కోటానుకోట్లు వాళ్ళ నల్ల డబ్బును తెల్ల డబ్బులుగా మార్చుకుంటే నా పరిస్థితి ఏమిటి అనే ఆలోచన భయంతో నా మనసు కాస్త ఆగిపోయింది. ఆ రోజు రాత్రి టీవీలో ద్వారక అనే కొత్త సినిమా వచ్చింది. అందులో హీరో కూడా అనుకోకుండా ఒక స్వామీజీగా మారడం, భక్తులే ఆయన చేత ఆశ్రమం పెట్టించడం, కొంతమంది రాజకీయ వ్యక్తులు కలిసి ఈ స్వామీజీతో భక్తి వ్యాపారం చేయించే దృశ్యాలు కనిపించేసరికి నాకు అసలు విషయం లీలగా అర్థమై, అంటే ఈ స్వాతి వలన నాకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు అలాగే అంతులేని ధనము కలుగుతుందని, ఇది కూడా ఒక మహామాయేనని, అదే కీర్తికాంత మాయ అని అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు. దానితో ఆమెతో, అమ్మా, నేను నా జ్ఞానమును అమ్మదలుచుకోలేదు. నాకు ఎలాంటి ధనము అలాగే కీర్తి ప్రతిష్టలు అవసరం లేదు. నేను ఒక గుప్తయోగిగానే ఈ లోకం నుండి వెళ్ళాలని అనుకుంటున్నాను అనగానే ఆమె కాస్త నన్ను ఎన్నో విధాలుగా అలా కాదని చెప్పి చూసినా నా మనస్సు కరగలేదు. దానితో, సరే స్వామి, మీ ఇష్టం, మీకు ఇష్టం లేకపోతే నేను కూడా ఏమీ చెయ్యలేను కదా అని బాయ్ చెప్పింది. అప్పుడు కానీ నా మనస్సు శాంతించలేదు. ఇది జరిగిన కొన్ని రోజులకి నేను తీవ్రమైన ధ్యానంలో ఉండగా నా బ్రహ్మరంధ్ర గుహయందు తిరిగి స్త్రీ శివలింగం దర్శనమైంది. కొన్ని క్షణాల తరువాత దీని స్థానంలో నాకు హరిద్వార్ క్షేత్రం నుండి వచ్చిన ఒక అంగుళ స్ఫటిక బాణలింగం దర్శనమిచ్చింది. నాకు అర్థం కాలేదు. ఇంతలో ఈ లింగం పెద్దగా పెరుగుతూ కనపడింది. అనగా సుమారుగా 6 అడుగుల లింగంలాగా కనిపించసాగింది. ఇందులో అంతే విచిత్రంగా ఒక అంగుళం మేర నాలాంటి రూపధారి పసిపిల్లాడి రూపంలో ఇందులో ఉన్నట్లుగా కనిపించింది. మరి ఇదేమి మాయ అనుకునే లోపుల నాకు ధ్యానభంగం అయ్యింది. విచారణ చేస్తే నా ఆత్మశరీరం కాస్త స్ఫటిక ఆత్మలింగంలాగా మారిందని, నాలో పసిపిల్లవాడి బాల భగవంతుని యొక్క తత్వం వచ్చిందని, అంటే తను ఎప్పుడైతే కీర్తికాంతమాయను దాటాడో నాలో ఉన్న స్త్రీలింగం కాస్త ఆత్మలింగంలా మారిందని, ఒకవేళ ఈ మాయలో తను పడి ఉంటే తన సాధన ఆత్మలింగంగా మారకుండా ఆగిపోయేదని నాకు అర్థమైంది. ఆ మరుసటి రోజు ఒక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కాస్త రాజకీయాలలోనికి వచ్చి ఒక కొత్త పార్టీ పెడుతున్నారని అనే కథనం వచ్చింది. కాకపోతే ఈయన ఆశ్రమంలో అమ్మవారిని ప్రతిష్ఠించి ఆమె ముందు స్ఫటికలింగం ఉంచారని తెలిసింది. అంటే ఈయన కీర్తికాంత మహామాయకి బలి అయ్యారని, తద్వారా ఈ ఆత్మలింగం కావలసిన వాడు కాస్త ఆత్మలింగ ప్రతిష్ఠ గావించారని నాకు అర్థమై ఏడుపు ఆగలేదు. ఎందుకంటే 1000 అడుగుల ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈయన 999 అడుగులు ప్రయాణించి ఒక అడుగు దూరంలో ఆగిపోయి
కీర్తికాంత మాయలో పడి వెనుతిరిగి మాయలో పడటం అంటే ఇంతకన్నా దురదృష్టం మరొకటి ఉండదని నాకు అర్థమయ్యింది. అంటే దేహం చచ్చేదాకా మాయలు ఉంటూనే ఉంటాయని, సాధనలో మాయలు వస్తే కానీ సాధనా స్థితిలో మార్పులు రావని, మాయ దాటితే సాధన పురోగతి లేదంటే అధోగతి అని నాకు జ్ఞానస్ఫురణ అయ్యింది. 6 నెలల తర్వాత కీర్తికాంత తిరిగి మెయిల్స్కి వచ్చి స్వామి ఎలా ఉన్నారు అని అడిగింది. దానికి నేను వెంటనే నా ఫోటో ఒకటి పంపించగానే దానిని చూసిన ఆమె వెంటనే, స్వామి మీరు చూడడానికి మా అమ్మ సృష్టించిన అద్భుత లోకంలో మీరు అప్పుడే పుట్టిన వటపత్ర సాయి అయిన బాలగోపాలులా ఉన్నారు అనగానే నా మనస్సు ఏదో తెలియని ఉద్రేకమునకు లోనైంది. అంటే నేను కాస్త కీర్తిమాయను దాటడం జరిగిందని, నా మనస్సు ఇప్పుడు పసివాడి తత్వంగా మారిందని, నాలో ఉన్న భగవత్తత్వం బయటకు వస్తోందని నాకు అర్థమయ్యింది. ఆనాటి నుండి ఈమె కాస్త నన్ను బాలగోపాలం, నాన్న, కన్న, కృష్ణ, కన్నయ్య, తనకి ఉన్న అమిత కృష్ణ భక్తిని నా మీద కురిపించడం మొదలుపెట్టింది. ఆమె కాస్త నన్ను ఏ పేరుతో పిలిచినా సమాధానాలు ఇచ్చేవాడిని. అలాగే ఈ సాధనలో మౌన శివయోగిని సాధనా స్థాయిలో ఉన్నదని, తన తల్లితో ఈమె 5 సంవత్సరాలు మాట్లాడని మౌనస్థితిలో, ఈమెకి ఎవరితో మాట్లాడాలని లేదని, మాట్లాడాలనిపించటం లేదని, కానీ నాతో మాట్లాడుతుంటే ఆమెకి అద్వితీయమైన ఆనందస్థితి కలుగుతుందని, అంటే నా బాలగోపాల మాయ ఆమెకి మహామాయగా మారుతోందని నా మనస్సుకి అందటంతో ఆమెతో నేను కాస్త మౌనయోగిగా మారక తప్పలేదు. దానితో ఆమె ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నదో కూడా తెలియదు.